నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మనం రోజు పొద్దున్నే తొందరగా లేవాలని 4 గంటలకో, 5 గంటలకో, 6 గంటలకో అలారం పెట్టేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఆ అలారం అనేది అలా ఎక్స్టెండ్ అవుతూ వచ్చి ఆ అలారంలో కూడా 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు ఇలా సెట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో, అలారం లేకుండా నిద్ర లేవటం ఎలా? నిద్ర లేచి కూడా ఎనర్జెటిక్‌గా ఉండటం ఎలా? డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విక్రమాదిత్య గారు, వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ సన్ స్పిరిచువల్ సొసైటీ. తనని అడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మిత. గురుగారు, నాకు మార్నింగ్ నా ప్రాబ్లమే ఇది. అందరి ప్రాబ్లమ్ గురించి నేను మాట్లాడను. నా గురించి నేనే మాట్లాడతాను. అర్లీగా పడుకున్నా సరే 10:30, 10 కల్లా పడుకుండిపోయిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఓ పక్కన నిద్ర పట్టదు. నిద్ర కొంచెం పట్టి ఒక 11, 11:30 కల్లా బలవంతంగా అన్నీ బిగించేసి పడుకున్నా కూడా మార్నింగ్ 4 o'clock అలారం ఉంటుంది. నేను నా గురించే చెప్తున్నా. 4:30కి అలారం ఉంటుంది, 5కి ఒకటి ఉంటుంది, 5:30కి ఒకటి ఉంటుంది. నాకైతే మా వారైతే కంప్లీట్గా తిడుతూనే ఉంటారు, ఏంటి లేవనప్పుడు ఎందుకు అన్ని అలారమ్స్ అని చెప్పి. అసలు నిద్ర లేవాలి అంటే నైట్ తొందరగా పడుకోవాలి, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ నిద్ర పోవటానికి కూడాను మనకి కొన్ని ఒక స్పెసిఫిక్ టైమ్స్ అంటూ ఉంటాయి. సో, ఈ నిద్ర లేవటానికి ముందు, నిద్ర పోవటానికి కానీ, మన డైలీ లైఫ్‌లో చేంజెస్ కానీ ఏమైనా చేసుకోవాలంటారా? అసలు ఏం చేస్తే బావుంటుందంటారు? ఇప్పుడు మీరు 4 గంటలకు పెట్టుకున్నారు. 4 గంటలకు పెట్టిన తర్వాత కొట్టింది అది. మళ్ళీ దాన్ని ఆఫ్ చేస్తే ఇంకొకటి 4:30కి ఇంకొక బాణం. 4:30 తర్వాత 5 గంటలకి ఇంకొక బాణం రెడీ చేసి పెట్టుకున్నారు అన్నీ. అంటే మీ మీద మీరు నమ్మకంతో ఇవన్నీ పెట్టుకున్నారు. లెగుస్తాను అని చెప్పి. ఒక ఆశ, కనీసం ఏదో ఒక దానికి ఓపిక వస్తుంది కదా. ఆ సమయంలో మనకు ఉండేది ఏంటి? బద్ధకం, ఒక టైప్ ఆఫ్ నీరసం, అసక్తత. అంటే ఏదో ఒక పని మీద ఆసక్తితో లేవాలని తపనతో టైం పెట్టుకోవడం, కానీ ఆసక్తి కాస్త అశక్తివంతులు అయిపోవడం వల్ల వచ్చింది. అంటే శక్తిహీనులంగా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు గడియారం గురించి మాట్లాడారు. మన ఇంట్లో మనం తయారు చేసుకున్నటువంటి గడియారం టింగ్ టింగ్ అని కొడుతూ ఉంటుంది. అలాగే ప్రకృతిలో కూడా ఒక గడియారం ఉంటుంది. అది సూర్యుడి మీద, చంద్రుడి మీద నడుస్తూ ఉంటుంది. జాముల లెక్కలో మాట్లాడుకుంటూ ఉంటారు జాము. అలాగే అంటే మీరు ఈ గడియారాన్ని ఎంత ఆపినా, ఎంత సరి చేసినా మన లోపల కూడా ఒక గడియారం ఉంటుంది, తెలుసు. బయోమెట్రిక్ క్లాక్ అంటారు. మన శరీరంలో, మన జీవన విధానంలో ఒక బయోమెట్రిక్ క్లాక్ ఉంటుంది. ఎప్పుడు రెప్పపడాలి, ఎప్పుడు మీ చెవు ఆ డోర్ మీద సౌండ్స్ వస్తుంది, ఫోకస్ చేయాలి. ఆ స్పృహ, ఇన్స్ట్యూషన్ని అది చెప్తూ ఉంటుంది. అది చెడిపోయినప్పుడు, అది మోగనప్పుడు బయట ఎన్ని గడియారాలు పెట్టుకుని కొట్టించుకున్నా వేస్ట్. ఓకే, అది కొడుతూ ఉంటుంది అంతే. ఎందుకంటే ఇక్కడ లోపల ఆ క్లాక్, బయోమెట్రిక్ క్లాక్ని శుభ్రంగా పాడు చేసాం మనం. అందరం పాడు చేసాం. అది ఎప్పుడైతే చెడిపోయిందో ఇక లోపల ఉన్నటువంటి వ్యవస్థలు ఇక నో యూజ్ అన్నమాట. దాన్ని బాగు చేసుకోవడం ఎలా? ఇది అసలు ముందు ఎందుకు లేవాలి అది చెప్పండి. ఎందుకు లేవాలి అంటే ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మార్నింగ్ లేవాలి, పొద్దున్నే లేవాలి. లేచిన తర్వాత మన కాలకృత్యాలు ఆ టైంలో చేసుకుంటే మన మళ్ళీ తినడమే ప్రపంచంగా ఉండే నాలాంటి వాళ్ళకి మళ్ళీ తినటానికి శక్తిని, ఆ యుక్తిని ఇచ్చేందుకు సిద్ధపరచాలి శరీరాన్ని. పొద్దున్నే లేస్తే అమ్మ కాబట్టి తల్లి రూపంలో ఆలోచిస్తున్నావు, ఒక భార్యగా మాట్లాడుతున్నావు. భర్త లేచే సమయానికి, భర్త ఆఫీస్కి వెళ్ళడానికి, లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి నువ్వు వాళ్ళకి కావాల్సినవన్నీ తయారు చెయ్యాలి కాబట్టి త్వరగా లేవాలి. అలాగే ఇప్పుడు ఇది ఆషాఢ మాసం, ఈ ఆషాఢంలో వచ్చేటు దేవీ దేవతల యొక్క పూజలు చేసుకోవడం కోసం. అదే శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి, కార్తీక మాసం అంటే శివుడు అభిషేకం. ఇలా ఏదో ఒక మాసంలో ఏదో ఒక దేవీ దేవతను అర్చించడం కోసం ఒక స్త్రీగా, మాతృమూర్తిగా, ఒక గృహిణిగా, భార్యగా నీ బాధ్యతలు నిర్వర్తించడానికి భౌతికంగా వాళ్ళకి సహకరించాలి కాబట్టి లేవాలి. అవును. వీటిలన్నిటికన్నా ముందు ఒక మనిషిగా, అంటే సప్తధాతువులు, పంచేంద్రియాలు, రక్తము, మాంసం, వీటితో ఉన్నటువంటి ఈ దేహం, ఈ దేవాలయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అనే ఒక విషయం బోధపడితే వీటిలన్నిటిలో నువ్వు ఈజీగా దాటేయచ్చు.
ఓకే. నువ్వు పడుకోవడం గురించి చెప్పావమ్మా. 10:30కి అన్నీ గట్టిగా బిగించి పడుకుంటున్నావు. 10:30కి ఇవన్నీ బిగించడానికి ముందు ఏం చేస్తున్నావు? ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచి 6 అవుతుందా వెళ్తురోకి? 6:30కి బయలుదేరితే 8:30 ఇంటికి చేరుతాను. ఓకే. వెళ్ళిన తర్వాత వంట చేయాలి, మీ వారికి పెట్టాలి, నువ్వు తినాలి. అంటే 9:30 కదా? 9:30. అన్నీ శుభ్రంగా కిచెన్లో అన్నీ తోమేసుకుని శుభ్రంగా ఆరబెట్టి లేదులేండి, ఆ శ్రమ లేదు. మేడ్ వస్తుంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి, కిచెన్లో వాడేసి శుభ్రంగా అన్ని క్లీన్ చేసుకొచ్చి పడుకోవడమే. ఇక్కడే మనం చేసే, అందరం చేసే పెద్ద పొరపాటు. ఓకే. 6:30కో 7కో ఇక్కడ బయలుదేరావు, ట్రాఫిక్లో పడి ఇంటికి వెళ్తులోకి 8 అయింది. ఆ 8 గంటలకు శుభ్రంగా వండి వార్చి వాళ్ళకి పెట్టి వాళ్ళతో పాటు నువ్వు తిని పడుకున్నావు. ఆ తినడం అనేది ఏదైతే ఉందో అది పెద్ద పొరపాటు. ఓకే. దానివల్ల లేవలేకపోతున్నావు. బద్ధకం ఎందుకు వచ్చింది అంటే లోపల ఆ పదార్థం మలబద్ధకాన్ని క్రియేట్ చేసింది. ఓకే. మనకి 3:30 to 4:30 రెస్పిరేటరీ టైం, విపరీతమైనటువంటి బ్రీతింగ్ జరుగుతుంటుంది శరీరంలో. ఆ బ్రీతింగ్ ఎందుకు జరుగుతుంది అంటే మలాన్ని బయటికి గెంటడానికి జరుగుతుంది. అంటే 4:30 నుంచి 5:30 వరకు మల విసర్జన అయిపోతుంది ఎవరికైనా సరే. ఆ సమయంలో జరగదు, ఎందుకంటే మనం ఇంకా ఎక్కడో కోమాలో తేలుతూ ఉంటాం, బ్రీత్ చేయలేదు కదా, ప్రాణాయామం చేయలేదు కాబట్టి మల విసర్జన జరగలేదు. దాన్ని మనం మల బద్ధకం అన్నాం. ఎప్పుడైతే మల బద్ధకం ఉందో మనకి బెడ్ మేంచి దిగడానికి బద్ధకం ఇస్తుంది. ఓకే. ఈ రెండింటిని తీసేస్తే లేవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన శరీరం పొట్ట డస్ట్బిన్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా ఇంటికి వెళ్ళిన తర్వాత 8 అయింది, పాలు పెట్టండి ఒక 1/2 లీటరు. మీరు ఒక 200 ml, మీ వారు ఒక 200 ml, మీ అమ్మాయికి ఒక 100 ml పాలు మిరియాలు వేసి శుభ్రంగా ఇచ్చి చాలు, ఇంతే ఇవాళకి, కిచెన్ క్లోజ్ అని చెప్పండి. మీరు బాగుంటారు, మీ వారు బాగుంటారు, మీ అమ్మాయి బాగుంటారు, పిల్లలు బాగుంటారు. ఏమీ అయిపోతుంది, ప్రాణం కూడా ఏం పోదు. చాలామంది తినకపోతే ఏదో అయిపోతుంది, ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి ఆ సమయంలో తినడం, కడుపు నిండుగా ఉండడం. లోపల సిస్టమ్ 4:45కి ఇక్కడ లోపల కిచెన్ క్లోజ్, 4:45కి మనం డిన్నర్ క్లోజ్ చేయాలి ఏదైనా తినాలనుకుంటే. 4:45 తర్వాత సాయంత్రం 4:45. ఓకే. సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు, అంటే మనం ఉన్న ప్రాంతాలను బట్టి ఆ సమయం మారుతూ ఉంటుంది. ఇది బయట ఉన్నటువంటి సూర్యుడితో అనుసంధానం అయి ఉంటుంది. ఇక్కడ జఠరాగ్ని, ఆ సమయం తర్వాత జఠరాగ్ని రిలీజ్ అవ్వదు. అందుకని తిన్నది పచనం అవ్వకుండా మెత్తగా చేసి పక్కన పెడుతుంది శరీరం. ఆ పక్కన పెట్టిందే మనల్ని పాడు చేస్తుంది, గ్యాస్, ఎసిడిటీ. మీరు ఏమీ తినకుండా ఒక గ్లాసుడు పాలు, పంచదార అవి లేకుండా మిరియాలు వేసుకుని పాలు తాగి పడుకుని నెక్స్ట్ ఒక 2-3 రోజుల తర్వాత ఉదయం లేచిన వెంటనే మీ నోటి యొక్క ఫ్లేవర్ చూడండి. శుభ్రంగా సుష్టుగా భోజనం చేసి నైటు ఉదయం లేచిన తర్వాత మీ నోటి యొక్క ఫ్లేవర్ని చూడండి, చాలా మార్పు ఉంటుంది. ఓకే. అంటే ఆ 4:45కి ఏదైతే వేసామో అప్పుడు ఆ లాస్ట్ మినిట్లో ఉన్నటువంటి యాసిడ్స్ ఆ ఆహారాన్ని శుభ్రంగా పచనం చేసి మన శరీరానికి శక్తిగా మార్చేసి వెళ్ళిపోతాయి. మనం ఎప్పుడైతే 9 గంటలకి 10 గంటలకి వేసామో, మీరు 10 గంటలకు కిచెన్ క్లోజ్ చేశారమ్మా, అప్పుడు పనమ్మాయి వచ్చింది, ఆ పని అంతా చేయాలి కదా మీరు పడుకోవాలంటే. పనమ్మాయికి వదిలేసి మనం పడుకోలేంగా వెళ్ళిపోయి, ఎందుకు? జాగ్రత్త ఏం జరుగుతుందో. అలాగే కిచెన్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం వేసిన పదార్థాన్ని ఏం చెయ్యకపోతే ఏమవుతుందో అని శరీర స్పృహ అంతా కూడా పొట్ట మీద ఉంటుంది. దానివల్ల నీరసం వస్తుంది, మన వ్యవస్థ అంతా పాడైపోయిందిగా. 10 గంటలకు పనమ్మాయి వస్తే 1 గంట 2 గంటలు తోమింది అనుకోండి, మీరు పడుకోవాలి, పొద్దుటే లేవాలి, ఈ పని జరగదు. దృష్టి అంతా పనమ్మాయి మీద ఉంది, మనం వేసిన పదార్థం మీద మన బ్రెయిన్ అంతా ఫోకస్ అయింది. అది ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది? మరి శరీరం విశ్రాంతి అవసరం కదా. అవును. ఆ విశ్రాంతి సమయాన్ని ఇవ్వట్లేదు కాబట్టి అలసిపోయి ఉంటుంది కాబట్టి పొద్దుటే లేవడానికి బద్దకిస్తుంది. ఫుడ్ పెట్టడం మానేసి చూడండి, నైట్ టెన్షన్గా 4:30-5 కల్లా లేస్తారు. మనం బయట గడియారం పెట్టుకోవడం కాదు, లోపల గడియారాన్ని బాగు చేసుకోవాలి. ఇక్కడ మనసు తినాలి, తినకపోతే ఏదో అయిపోతుందని క్రేవింగ్స్ మనల్ని పాడు చేస్తాయి. ఒక్క 2-3 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. ఈ జీవితం అవసరమా, పస్తులు ఉండడు, ఏమీ తినకుండా పడుకోవడం అవసరమా అనిపిస్తుంది. కానీ హ్యాపీగా గ్లాసులు పాలు తీసుకుంటాం కాబట్టి అద్భుతంగా నిద్ర వస్తుంది, నో డౌట్. లేదు మీకు ఇంకా అది మనకి ఇన్సోమేనియా, నిద్రలేమి ఇలాంటివి ఏమైనా ఉండుంటే పొట్లకాయ జ్యూస్ తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఓకే. బయోమెట్రిక్ క్లాక్ ఏదైతే పాడైపోయిందో ఆ గడియారం రిపేర్ అవుతుంది పొట్లకాయతోటి. పొట్లకాయ తాగిన తర్వాత 1 గంట గ్యాప్ ఇచ్చి
ఒక గ్లాసుడు పాలు, అంటే మీరు 8 గంటలకు వెళ్ళారు, వెళ్ళిన వెంటనే పొట్లకాయ జ్యూస్ చేసుకుని మీరు మీ పిల్లలు మీ వారు తాగేసి ఒక గంట తర్వాత ఒక 9-9:30కి ఒక గ్లాసుడు పాలు మిరియాలతో తాగేసి పడుకుని చూడండి. ఈ ఆషాఢ మాసంలో అలక్ష్మీ దోష పరిహారార్థం జ్యేష్ఠాలక్ష్మిని బయటకు పంపడానికి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అమ్మవారిని బాగా అర్చించి, ఇది జ్యేష్ఠాలక్ష్మిని అర్చించి శ్రావణ మాసంలో మా ఇంటికి సిరి సంపదలతో రాతల్లి అని కోరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యస్మృతి.